నందు వ్యర్థము కాదని ఎరిగి మన ప్రయాసం అంటే మనం చేసే ఈ భక్తి అవనవండి, దేవుని యొక్క మందిరంలో చేసే ఏ పని అవనవండి, మన ప్రయాసము ప్రభువునందు మనం పడే ప్రయాసము. చాలా మంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళు అస్తమానం ప్రార్థన పెట్టుకుంటూ ఉంటారు. అస్తమానం ఎవరు పెట్టుకుంటారు? మాకేమైనా పని లేదా అస్తమానం పెట్టడానికి? వారానికి 2 సార్లు, లేదని అంటే ఇంకా ఏదైనా కృతజ్ఞత కూడి కంటే 3 సార్లు, అంతకు మించి ఎక్కువ సార్లు ప్రార్థన ఎప్పుడు పెట్టినట్టు కూడా లేదు. అంటే లోకం చూస్తూ ఏమనుకున్నాడంటే వీళ్ళు అస్తమానం ప్రార్థన అంటారు, దేవుడా అంటూ ఉంటారు అని అనుకొని వీళ్ళకి దేవుడు ఏం చేశాడు, వీళ్ళని దేవుడు ఏం చేశాడని లోకం అని అనుకునవచ్చు. మనం కూడా ఇందాక చదువుకున్న కీర్తనలో దావీదుని చూసి అందరూ అంటున్నారంట, ఆహా ఓహో అంటున్నారంట. వీడి పని అయిపోయింది, వీడికి ఏమి లేదు, దేవుడా అంటున్నాడు. గొల్యాదుని ఏదో చంపేశాడు, ఏదో అవకాశం దొరికింది, టైం బాగుంది చంపేశాడని, కానీ దావీదు పని అయిపోయిందని అనుకుంటున్నారంట. కానీ అక్కడ కింద రాయబడి ఉంది, తన సేవకుణ్ణి సంతోషింపజేసే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన సేవకుణ్ణి లక్ష్య పెట్టే దేవుడు, తన యందు విశ్వాసం ఉంచి తన మీద ఆధారపడే వారిని, తన మీద ఆనుకునే వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రయాస వ్యర్థం కాదండి, మన భక్తి వ్యర్థం కాదు. లోకం అనుకునేది వీళ్ళేదో చేస్తున్నారులే భక్తి అని అనుకునేది, కానీ మన భక్తి వ్యర్థం కాదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవ్వరం కూడా యేసు ప్రభు వారిని చూసిన వారం కాదు, కేవలము దేవుని యొక్క వాక్కును బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాము. విశ్వసించిన వాడు సిగ్గుపడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నీ విశ్వాసము నిన్ను ఎన్నటికీ సిగ్గుపరచనివ్వదు. ఒకవేళ శ్రమల్లో గుండా వెళ్తున్నావేమో, ఇబ్బందులు గుండా వెళ్తున్నావేమో, వేదన గుండా వెళ్తున్నావేమో, కష్టం గుండా వెళ్తున్నావేమో, నా జీవితం ఏంటి అర్థం కావట్లేదని నీవు అనుకుంటున్నావేమో, కానీ నీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. స్థిరులను అంటే స్థిరంగా ఉండేవారు, స్థిరంగా ఆలోచించేవారు, స్థిరంగా నడుచుకునేవారు, స్థిరమైన ప్రవర్తన కలిగిన వారు, స్థిరంగా సంఘంలో నాటబడిన వారు. ఆశీర్వాదాలు ఏం ఊరికే రావండి, ఆశీర్వాదాలు ఊరికే రావు. దేవుడు నమ్ముకోండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు ఈ రాత్రే మీకు 10 లక్షలు ఇవ్వబోతున్నాడంటే అందరూ ఆమేనంటారు, అందరూ ఆమేనంటారు. నేను కూడా అంట ఆమేనంట, నేను కూడా అంట ఆమేనని. కానీ దానికి తగ్గ ప్రయాసం ఉంటుంది, దానికి తగ్గ భక్తి జీవితం ఉంటుంది, దానికి తగ్గ నడవడికత ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.